సాధారణంగా ఏమవుతుందంటే, ఒక చిన్న పిల్లకు కూడా తన తల్లితో గానీ, తన క్లాస్‌మేట్‌తో గానీ ఏదైనా చిన్న అవసరం ఉందంటే, వాళ్ళతో ఎలాగ మంచిగా ఉండాలి అనే సంగతి వాళ్ళు చాలా బాగా గ్రహించి, వాళ్ళ దగ్గర ఉన్న చాక్లెట్‌లో ఒక చాక్లెట్ వాళ్ళకివ్వటం గానీ, లేకుంటే వాళ్ళకు ఉన్న దాంట్లో సగం వారికిచ్చి గానీ, వాళ్ళ ప్రేమని, వాళ్ళ దీన్ని అవసరాన్ని తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అమెరికా దగ్గరికొచ్చేటప్పటికి, అమెరికాకి గట్టి పోటీ ఇవ్వగల సత్తా ఉంది ఒక చైనాకి మాత్రమే. పూర్వం అయితే అనుకునేవాళ్ళు రష్యా అని. రష్యా పాపం ఆర్థికంగా బాగా చతికిల పడిపోయింది. ఈ చతికిల పడిన రష్యా అమెరికాకి ఏమాత్రం కూడా తనకి శత్రువు కాదు. రెండోదేంటంటే ట్రంప్‌కి పుతిన్ మీద, రష్యా మీద ఒక సంబంధమైనటువంటి ప్రేమ ఉంది. కారణం ఏంటంటే ఆయన తండ్రి రష్యన్, ఆయన తల్లి కెనడియన్. కాబట్టి తండ్రి రష్యన్ కాబట్టి చాలా సమయాల్లో రష్యాకి ఫేవరబుల్ డెసిషన్స్ ఇస్తూ ఉంటాడు. రష్యాతో క్లోజ్‌గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా పుతిన్‌కి ప్లస్ మన ట్రంప్‌కి మంచి స్నేహం, సావాసం ఉంది. ఓకే, ఫైన్. ఉంటే తప్పేం లేదు. కానీ రాను రాను పరిస్థితులు ఎలా మారుతున్నాయంటే, భారతదేశం ఉంది. భారతదేశంతో అమెరికాకి సంబంధం ఉంది, అవసరం ఉంది. ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర ఇప్పటికిప్పుడు తయారు చేసుకుని టెక్కీల్నితో పనికి వాళ్ళు పూర్తి చేసుకునే సత్తా లేదు అక్కడ. అంతవరకు ఎందుకండి, ఒక గుండె సూది మన ఆల్పినంటమే అది తయారు చేసుకునే ఫ్యాక్టరీ లేదండి అమెరికాలో. అంత దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉండిపోయింది. గత 30-40 సంవత్సరాలుగా సెకండ్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత ఫ్యాక్టరీస్ అన్నిటినీ మూసేశారు. వాళ్ళు కేవలం ఏంటంటే వాళ్ళకి కావాల్సిన 2-3 రంగాలు ఉన్నాయి చూసారా, ఆ రంగాల్లో మాత్రమే ఉన్నది తెప్పించి మిగతా వాటన్నిటిని కూడా అవుట్సోర్సింగ్ చేస్తున్నారు. అది ప్రత్యేకంగా చైనా నుంచి చేస్తున్నారు. ఎందుకంటే చైనా చీప్గా వస్తాయి కదా. ఒకసారి ఏమైందంటే, మనం ఇళ్ళలో షవర్ బాత్ చేసినప్పుడు పైన క్యాప్ పెట్టుకుంటాం కదా, ఆ క్యాప్ని మనం వాళ్ళు అమెరికా వాళ్ళు ఇంపోర్ట్ చేసినప్పుడు అది $5కి $6కి అమ్మేవాళ్ళు. అదే అక్కడ కంపెనీ తయారు చేస్తే $15-20 వరకు, $20 వరకు ఖర్చు అవుతుంది, అంటే అమ్మాల్సి వస్తుంది. ఈ విషయం గురించి అక్కడ ఒక సంస్థ ఏం చేస్తుందంటే, చాలామంది కస్టమర్స్కి ప్రశ్నించడం మొదలెట్టింది. మా దగ్గర 2 రకాల క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి చైనా మేడు, 2 అమెరికా మేడు. చైనా మేడ్ అయితే $7కి వస్తుంది పెయిర్. అదే కనుక అమెరికా ఇదైతే $20కి వస్తుంది అని చెప్పడం జరిగింది. మీకు ఏది కావాలంటే అది ఇస్తానంటే 90% మాకు చైనా సరికే కావాలి, తక్కువ రేట్లో అయిపోవాలి అని. మరి అలాంటి చీప్ మనస్తత్వం ఉన్న ప్రజలు కూడా అమెరికాలో ఉన్నారు. మరి ఇలాగా అతను ఏం చేశాడంటే, మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం తీసి పక్కన పడేయటం మూలంగా ఈవెన్ సర్వీసెస్ కూడా, ఇప్పుడు మ్యాక్సిమం అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ ఎవరు అని ప్రశ్నిస్తే భారతీయ సంతతి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా చైనా సంబంధించిన వాళ్ళగా ఉన్నారు. కానీ చైనా సంబంధించిన వాళ్ళలో ఏంటంటే 50% వెనక్కి వెళ్ళిపోతారు. మరి అక్కడ ఏం ఆకర్షణ ఉందో ఏమో తెలియదు, కానీ మన దేశం వాళ్ళు మాత్రం అక్కడి నుంచి వెనక్కి రావడానికి ససేమిరే అంటారు. లాస్ట్కి వాళ్ళు చూరు పట్టుకొని వేలాడి 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 వాడు ఆ చూరు కూడా కోసేస్తే అప్పుడు కింద పడే బదులు భారతదేశానికి వస్తారేమో అలా అనిపిస్తుంది. అలాంటి దౌర్భాగ్య స్థితి మంది. అందుకని ట్రంప్ కూడా మనం చాలా హేళన చేస్తారు. ఎందుకంటే భారతదేశానికి అది చాలా దరిద్రపు దేశము, దిక్కుమాలిన దేశము. పాకిస్తాన్ ఒకటి, అమెరికా, మన భారతదేశం ఒకటి. ఆఖరికి వాళ్ళ పిల్లల్ని కనడానికి కూడా మన దేశానికే వచ్చి కంటారు వాళ్ళ పిల్లల్ని. కారణం ఏంటంటే అమెరికాలో ఒక చట్టం ఉంది. అమెరికాలోనే కాదు, అలా మొత్తం 35 దేశాలకి ఇలాంటి చట్టం ఉంది. ఎవరైనా సరే, ఏ దేశస్థులైనా సరే ఆ దేశానికి వచ్చి అక్కడ ప్రసవిస్తే ఆ పుట్టిన బిడ్డకి వాళ్ళ యొక్క పౌరసత్వం వస్తుంది. మరి ముందు వెనక ఆలోచించకుండా ట్రంప్ రకరకాల నిర్ణయాలు చేస్తూ ఉంటాడు. మా దేశంలో పుట్టినా మీకు మేము మా పౌరసత్వాన్ని ఇవ్వమని. వీడెవడు ఇవ్వటానికి? ఆలోచించండి. ఇప్పటికే చాలాకే ఆయన ప్రత్యేకమైన అధికారంతో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కోర్టులు కొట్టేస్తున్నాయి, ముట్టికాయలు వేస్తూనే ఉన్నాయి. మరి ఈ రకంగా అమెరికా యొక్క తన అంటే విచిత్రమైన వైఖరి,
పొద్దున ఒక మాట చెప్తే మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట చెప్తూ ఉంటాడు. దీన్ని రకరకాల ఎనలిస్టులు రకరకాలుగా ఆ ఫోబియా, ఈ ఫోబియా అని రకరకాలు చెప్తూ ఉంటారు. ఏదేమొస్తే తిక్క సంకరయ్య అసలు వాస్తవంగా చెప్పుకోవాల్సింది అతని తిక్క సంకరయ్య. ఆ తిక్క ఎప్పుడు వస్తుందో, ఎక్కడ వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. మరి ఈ తిక్క సంకరయ్య ఏం చేస్తున్నాడంటే తనకి అమెరికా నిర్మాణం ఎంతండి. ఇప్పుడు అమెరికా స్థాపించబడి 150 సంవత్సరాలండి రేపు జూలైకి. మీకు నాకు 5-6 వీడియోల క్రితం చెప్పాను. ఎవరికి ప్రపంచంలో దక్కని అమెరికా ప్రెసిడెంట్లో ఒక ట్రంప్గా దక్కుతున్నది. ఎందుకంటే సాధారణంగా అక్కడ వాళ్ళ యొక్క కరెన్సీ మీద రిజర్వ్ బ్యాంక్ ఇది గవర్నర్ సంతకం పెడతాడు. కానీ 150 సంవత్సరాలు అవటం మూలంగా ఈయన సంతకం పెడతారట. అంటే నా ఉద్దేశం వ్యక్తిగతంగా ఏంటంటే ఇంకా డాలర్ పని ఫినిష్. ఈయన ఎక్కడ పెడితే అక్కడ ఆ కంట్రీ నాశనం అయిపోతున్నాయి. అక్కడ యుద్ధాలు తీసుకొస్తున్నాడు. నేను శాంతి దూతనని చెప్పుకుంటూ కూడా యుద్ధాల మీద యుద్ధాలకి చెప్తూనే ఉన్నాడు. ఒక యుద్ధం పూర్తి కాకుండానే నేను ఆ దేశాన్ని ఆక్రమిస్తాను, ఈ దేశాన్ని ఆక్రమిస్తాను, నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని చాలా ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక రకంగా టెన్షన్లకు గురి చేస్తున్నాడు. ఓకే, టెన్షన్కి ఎంతకాలం గురి చేస్తాడు? పిల్లిని కూడా తీసుకొచ్చి గదిలో పెట్టి కొడితే ఏదో రోజున ఆ కొట్టేవాడి కళ్ళు పీకేస్తుందని చెప్తారు పెద్దలు. అది ఎంతవరకు నిజమో కాదో లేదు తెలియదు, కానీ నేను పూర్తిగా నమ్ముతాను. అలాగే అదే స్టేజ్ కనుక ఇప్పుడు వచ్చిందనుకోండి భారతదేశం మీదకి, భారతీయులు కూడా అదే పని చేస్తారు అమెరికాకి. దాంట్లో తక్కువ ఏం లేదు, కొదవేం లేదు. మరి మనకి అవసరం, మనతో అవసరం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా మనమే, డాక్టర్లంతా మనమే, నర్సింగ్ సిస్టమ్ మన కేరళ అప్పులంతా కూడా అక్కడే ఉన్నారు నర్సులంతా కూడా. ఇలా కొన్ని వృత్తుల మీద మంది టోటల్ ఆధిపత్యం. ఇంకా సీఈఓలు అంటారా, ఆఖరికి ఒక చిన్న ఊర్లో ఒక చిన్న కంపెనీ పెట్టినా దాని సీఈఓ మన భారతీయుడై ఉంటాడు. ఎందుకంటే భారతీయుడు సీఈఓగా లేకపోతే ఆవిడ ఫైనాన్స్ చేయట్లేదు. బ్యాంకు వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో వాడు అడుగుతాడు, నీ సీఈఓ ఎవరయ్యా అని. మా అమెరికనే అంటే అసలు ఇవ్వట్లేట, లబో దిబ్బో అంటున్నారు అక్కడ జనాలు. మరి ఈ సీఈఓలు అంతా మన దేశస్తులు అవడం మూలంగా అమెరికా ప్రెసిడెంట్కి కుళ్ళు పట్టుకుంది. పెద్ద పెద్ద పోస్టులోని వీళ్ళే, చిన్న పోస్టులోని వీళ్ళే. మనవాడు అని చెప్పేసి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకొని మనకి ఇవ్వట్లేదు అని చెప్పి నెత్తి నోరు బాదుకుంటున్నా సరే ఫలితం ఏముండదు. ఎందుకంటే అతనికి ఒక ఇమేజ్ లేదు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా కూడా. దాని మూలంగా ఇప్పుడు ఏమైందంటే అది పక్కన పెడితే మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఇతనికి వాల్యూ లేకపోవటం మూలంగా ఇతను కొత్త చట్టం తీసుకొచ్చి నేను ఆ భద్రత కల్పిస్తాను, ఈ భద్రత కల్పిస్తాను అన్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. మన జోకులాగా అనిపిస్తున్నది. సాధారణంగా మన దసరా సమయంలో మనం చూస్తూ ఉంటాం ఈ తుపాకీ పట్టుకొని దొంగ పోలీసులు దసరా వేషాలు వేసుకునే వాళ్ళు రకరకాల ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. నేను అంతమంది చెప్పేశాను, ఇంతమంది చెప్పేశాను, అది ఇది అని. అలాగే ఉంటుంది ట్రంప్ యొక్క కార్యక్రమం కూడా. మీరు కనుక నా మాట వినకపోతే నేను 5 రోజులు మీకు గడువిస్తున్నాను, 5 రోజులు మీరు వినకపోతే మీ పని ఫినిష్ అంటాడు. మళ్ళీ 9వ రోజు 10వ రోజు ఆయన జ్ఞాపకం వస్తుంది. వచ్చి అతను అనుకుంటాడు, ఏంటి నేను 9 రోజుల క్రితం నేను ఇట్లా అన్నా కదా, అదేమైందని చెప్పేసి అప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చి చెప్తాడనమాట. లేదు నేను వాళ్ళకి ఇంకొక 10 రోజులు టైం ఇస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు, అది ఎలాగా చేయాలో వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పి ఈయనే ముందు ఎక్స్క్యూజ్ చెప్పేస్తాడనమాట. మరి అలాంటి పరిస్థితుల్లో అక్కడ విమానాశ్రయాలు ఉన్నాయి ఇంటర్నేషనల్వి. నేను ఈరోజున అక్కడికి వెళ్ళటం జరిగినప్పుడు అక్కడ గమనించింది ఏంటంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మాత్రం చాలా బాగుంది. వేరేస్ ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రం అసలు ఏ ఫెసిలిటీ కూడా లేదు. ఎందుకంటే మరి విదేశాల నుంచి వచ్చే బిడ్డలు చాలామంది ఉంటారు కదా, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బంధువర్గాలు, భార్యలు, పిల్లలు వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఫెన్సింగ్లా కట్టేసి మీరు ఆ బయట ముష్టి వాళ్ళలాగా ఉండండిరా అని చెప్పి వదిలేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు మౌనంగా ఉంటారు, కానీ ఏదో రోజున ఈ విధానానికి ఎలాగ మనం బుద్ధి చెప్పాలి అని ఆలోచించి ఇక్కడి నుంచి వాళ్ళ పిల్లలు చెప్తారన్నమాట, బాబు మీరు గన్నవరంలో మాత్రం ఎటువంటి పరిస్థితులు దక్కండి, అయితే వైజాగ్ రండి, లేకపోతే హైదరాబాద్ రండి అని. వైజాగ్లో కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చినప్పుడు ఆ పేరెంట్స్ కానీ వాళ్ళ తాలూకా వాళ్ళు కానీ చక్కగా కూర్చోడానికి మంచి సదుపాయాలు ఉన్నాయి. పక్కన కాఫీలు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి.
ఒక గన్నవరం మాత్రం ఏముండదు. కానీ ఒక స్ట్రిక్ట్‌గా రూల్ చేశారంటే ఎంత ఎండ మండుతున్నా సరే ఆ ఎండలోనే 2 అవర్స్ 3 అవర్స్ నించోవాల్సింది. పాపం ఎంతోమంది చిన్నపిల్లలు, ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కూడా ఒక రకమైన ఇదే మాట. మరి ఇంక చూసుకుంటే భారతదేశంలో ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకొని డబ్బు సంపాదించాలని ఒక తాపత్రయం ప్రజల్లో ఉంది. దానివల్ల అంటే పరువు పోయినా సిగ్గుపోయిన వాటి తరిమేసినా సరే అమెరికాను వేలాడుతున్నారు అనే భావం ట్రంప్లో ఉండటం మూలంగా వాడికి నోటికి వచ్చిన మాట అంటూనే ఉన్నారు. మీరు అసలు జీరోగాళ్ళు, అసలు మీకు ఏమీ లేదు అని చెప్పేసి నిన్న రకరకాల. మరి ఆ మాట విన్న తర్వాత ఇరాన్కి చెప్పింది, నువ్వు ఎవడివి అసలుకి ఈ భారతదేశాన్ని కానీ చైనాని కానీ అనటానికి? నీకు అసలు చరిత్ర ఇప్పుడు నీకు చదివావా? నువ్వు ఎన్నో క్లాసులో చదివావు? హిస్టరీ మీకు ఉందా మీ సబ్జెక్టులో? ఎక్కడైనా సరే హిస్టరీ పుస్తకాలు తీయి, భారతదేశం కానీ చైనా కానీ ఇరాన్ కానీ ఎన్ని వందల సంవత్సరాల పూర్వం నుంచి కూడా వారికి చరిత్ర కలిగిన దేశం. ఆఫ్టర్ ఆల్ నీ దేశం 150 సంవత్సరాల కింద పుట్టిందయ్యా, నువ్వు అనేవాడువా అని ఫుల్ కోటింగ్ ఇచ్చేసాడు ఇరాన్ వాళ్ళు. అయినా సిగ్గులేదు. మరి అలాంటి ట్రంప్ ఇంకా దుడుగ్గా వెళ్తున్నాడు. మరి రేపటి రోజున నేను మళ్ళీ అనేకమైనటువంటి యుద్ధ విమానాలు తీసుకొస్తున్నాను, విమాన వాహక నౌకలు తీసుకొస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నా అంటాడు. మళ్ళీ అక్కడ వాళ్ళకి అన్నం పెట్టలేడు. భారతదేశం మోడీకి ఫోన్ చేసి అక్కడ నేను అన్నం పెట్టలేకపోతున్నాం, మాకు దొరకట్లేదు, నువ్వే ప్యాకెట్లు పంపించు, దాంట్లో 3000 మంది ఉన్నారు, దీంట్లో 2000 మంది ఉన్నారు. అది అతని స్టాచర్. అంటే అందితే కాలు అందకపోతే చేతులు పట్టుకుంటారు అంటారు సరే, ఆ విధంగా అతను నెట్టుకొస్తున్నాడు. ఏదో పెద్ద మనిషి కదా అని చెప్పి మన మోడీ గారు అలా అన్నారు. కానీ అదే కనుక నిజంగా ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి కానీ ఉండుంటే మాత్రం చీపు అని తోసేది. మరి అలాంటి ట్రంప్ని ఎంతకాలం అమెరికా కానీ ప్రపంచం కానీ భరిస్తుందో అర్థం కావట్లా. ఎప్పుడు ఏ క్షణం సరే ప్రపంచంలో ఏమవుతుందో. ఎందుకంటే ఒక పక్క హర్మోజ్ దాన్ని ఆక్రమించడం వలన దాని మీద మేము ఛార్జెస్ వసూలు చేస్తామంటం మూలంగా ప్రపంచం మొత్తం కూడా గగ్గోలు పెడుతున్నది. ఒకసారి కనుక వీళ్ళు ఇలా చేశారంటే ఇంకా ప్రపంచం మొత్తం 4-5 ఉన్నాయి ఇలాంటి జలసందులు. వాటి మీద కూడా ఛార్జెస్ మొదలెడితే ఇంకా ప్రతి షిప్కి అది ప్రతి వస్తువుకి ఎంత ఖరీదు పెరుగుతుంది. మరి దానికోసమే ప్రపంచ దేశాలన్నీ ఐక్యంగా నిలిచి ముందుకు పోరాటానికి సిద్ధపడుతున్నది. మరి ట్రంప్కి ఈ విషయం తెలుసో తెలియదు. తెలిసినా తెలియనట్టు నటిస్తారు, తెలియకపోవచ్చు. మరి ఈ నౌ ఇట్ ఈస్ ద టైం. ఈ ప్రత్యేకంగా చైనాతో యుద్ధం చేయాలి, చైనాను పడగొట్టాలనుకునే ట్రంప్ని పక్కకు తోసేసి భారతదేశం ప్లస్ మరి చైనా, ఇరాన్ ఎలా వస్తే మనకి ఇదిగా ఉంది కాబట్టి ఈ 2 రష్యా 3 కలిసి ఇక్కడ ఈ జలసంధులను ఆక్రమించే మనస్తత్వాన్ని కూకుటి వేలుతో వాటిని సమాధి చేయాలి. లేకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయి యుద్ధోన్మాదం పెరుగుతూ ఉంటుంది. See you, me and Ramji, senior journalist. Gurian TV 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మారకండి. బాయ్.